హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక హీరో గురించి మాట్లాడబోతున్నాం. అతను చరిత్రలో ధైర్యానికి, త్యాగానికి పెట్టింది పేరు. అతనే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఊహించండి, ఒక క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. అతని 8 లక్షల సైన్యం. ఈ భయంకరమైన శత్రువుని ఒంటరిగా ఎదిరించిన సంభాజీని ఎవరు పట్టుకున్నారు? ఔరంగజేబ్ అతన్ని ఎందుకు అంత దారుణంగా చంపాలనుకున్నాడు? దీని వెనక ఉన్న రహస్య ప్లానేంటి? ఈ వీడియోలో మనం ఆ కథని ఒక సినిమా స్టోరీలా చూద్దాం. ఎండ్ వరకు ఉండండి, ఓ షాకింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. సంభాజీ మహారాజ్. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది శివాజీ మహారాజ్ కొడుకు, మరాఠా సామ్రాజ్యంలో రెండో ఛత్రపతి. 1657లో పురందర్కోటలో జన్మించిన సంభాజీ చిన్నప్పటి నుండే ధైర్యసాహసాల మధ్య పెరిగాడు. తల్లి సాయిబాయి చనిపోయినప్పుడు అతనికి 2 ఏళ్లు. అప్పటి నుండి అతన్ని పెంచింది బామ్మ జిజాబాయి. శివాజీ లాంటి తండ్రి, జిజాబాయి లాంటి అమ్మమ్మ ఇంట్లోనే యుద్ధవీరుడి శిక్షణ పొందాడు అన్నమాట. 1680లో శివాజీ మరణం తర్వాత సంభాజీ మరాఠా సింహాసనం అధిరోహించాడు. కానీ ఆ సమయంలో ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం వైపు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. శివాజీ లేకపోతే మరాఠాలు బలహీనమవుతారని, సంభాజీ ఈ సామ్రాజ్యాన్ని నడపలేడని ఔరంగజేబ్ అనుకున్నాడు. కానీ సంభాజీ ఏం చేశాడో తెలుసా? తన తండ్రిలాగే గెరిల్లా యుద్ధాలతో మొఘల్ సైన్యాన్ని చిత్తు చేశాడు. 9 సంవత్సరాలు ఔరంగజేబ్ 8 లక్షల సైన్యాన్ని ఎదిరించి ఒక యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఇది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. సంభాజీని ఎవరు పట్టుకున్నారు? 1689 ఫిబ్రవరిలో సంగమేశ్వర్ అనే ప్రదేశంలో సంభాజీ తన సన్నిహితులతో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు. ఈ మీటింగ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. సంభాజీ భార్య యేసుబాయి సోదరుడు గనోజీ షిర్కే, అతని సొంత బావమరిది, ఔరంగజేబ్తో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ వెన్నుపోటు దెబ్బతో సంభాజీ ఎక్కడ ఉన్నాడో ఔరంగజేబ్కి సమాచారం అందింది. ఔరంగజేబ్ వెంటనే తన సేనాధిపతి ముకర్రబ్ ఖాన్ని పంపాడు. ముకర్రబ్ ఖాన్ గనోజీ షిర్కే సహాయంతో సంగమేశ్వర్లో సంభాజీని ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నాడు. ఆ రోజు ఫిబ్రవరి 1, 1689 సంభాజీతో పాటు అతని సన్నిహిత స్నేహితుడు కవి కలాష్ కూడా బందీ అయ్యాడు. ఈ దాడిలో సంభాజీ సైన్యం గట్టిగా పోరాడింది. కానీ శత్రువు సంఖ్య ఎక్కువ కావడంతో వాళ్లు ఓడిపోయారు. ఇది సంభాజీ జీవితంలో ఒక ట్రాజిక్ మూమెంట్. ఇప్పుడు ఔరంగజేబ్ రహస్య ప్లాన్ ఏంటో చూద్దాం. సంభాజీని పట్టుకున్నాక ఔరంగజేబ్ అతన్ని అక్లూజ్లోని తన క్యాంప్కి తీసుకొచ్చాడు. ఔరంగజేబ్ ఆలోచన ఏంటంటే ఓ సంభాజీని భయపెట్టి అతని స్వాభిమానాన్ని బద్దలు కొట్టి మరాఠా సామ్రాజ్యాన్ని శాశ్వతంగా బలహీనపరచాలి. అందుకే అతను సంభాజీ ముందు ఒక ఆఫర్ పెట్టాడు. నీ కోటలు అప్పగించు, నీ సంపద గురించి చెప్పు, మొఘల్ సైన్యంలో నీకు సహాయం చేసిన వాళ్ల పేర్లు చెప్పు, ఇస్లాంలోకి మారు, ఓ నిన్ను వదిలేస్తా. కాని సంభాజీ ఏం చేశాడో తెలుసా? ఔరంగజేబ్ ముందే అతన్ని తిట్టాడు, అవమానించాడు. నా ధర్మాన్ని వదిలి నీ ముందు తలవంచను అని గట్టిగా చెప్పాడు. ఇది ఔరంగజేబ్కి కోపం తెప్పించింది. అతను సంభాజీని ఓ సామాన్య ఖైదీలా కాకుండా ఒక ఉదాహరణగా చూపాలనుకున్నాడు. అందుకే అతన్ని, కవి కలాష్ని విచిత్రమైన బట్టలు వేసి ఒంటెలపై కూర్చోబెట్టి మొఘల్ సైన్యం మధ్యలో అవమానకరంగా తిప్పాడు. ఆ తర్వాత సంభాజీని తులాపూర్లోని భీమా నది దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక్కడే ఔరంగజేబ్ తన క్రూరత్వాన్ని చూపించాడు. సంభాజీ కళ్లను గుండీలతో పొడిచాడు, నాలుక కోసేశాడు, చేతులు, కాళ్లు నరికాడు. చివరికి మార్చి 11, 1689న అతని శిరస్సు కూడా తెగ్గొట్టాడు. సంభాజీ శరీరాన్ని ముక్కలుగా చేసి నదిలో పారేశాడు, ఎవరూ అతనికి అంత్యక్రియలు చేయకూడదని. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సమీపంలోని వడ్హు గ్రామస్తులు సంభాజీ శరీర భాగాలను సేకరించి, కుట్టి, గౌరవంగా అంత్యక్రియలు చేశారు. ఈ గ్రామస్తులు తర్వాత శివలే అనే ఇంటిపేరు పెట్టుకున్నారు. అంటే కుట్టడం అని అర్థం. ఇది చూస్తే సంభాజీ పట్ల ప్రజలకు ఎంత గౌరవముందో అర్థమవుతుంది కదా. ఔరంగజేబ్ ప్లాన్ ఏంటంటే ఓ సంభాజీని ఇలా దారుణంగా చంపితే మరాఠాలు భయపడి లొంగపోతారని. కానీ ఏం జరిగింది? సంభాజీ మరణం మరాఠాలకు ఒక స్ఫూర్తిగా మారింది. అతని తమ్ముడు రాజారాం, సేనాధిపతులు సంతాజీ, ధనాజీలు ఔరంగజేబ్పై పగ తీర్చుకోవడం మొదలెట్టారు. 27 సంవత్సరాలు ఔరంగజేబ్ని దక్షిణ భారతంలోనే బిజీగా ఉంచారు. చివరికి 1707లో ఔరంగజేబ్ అహ్మద్నగర్లో ఓడిపోయి చనిపోయాడు. సంభాజీ త్యాగం వల్లే హిందూ స్వరాజ్యం బలపడిందని చరిత్ర చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ విన్నాక సంభాజీ మహారాజ్ గురించి మీకు ఎలా అనిపించింది? అతని ధైర్యం, త్యాగం గురించి నీ ఫీలింగ్స్ కామెంట్స్లో చెప్పు. ఔరంగజేబ్ లాంటి క్రూరుడిని ఎదిరించిన ఈ హీరో గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రియల్ హీరోస్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కథతో కలుద్దాం.